నేను మా ఆవిడ రాత్రి బెడ్రూమ్లో మీకెందుకండి మేమేం చేస్తే, కానీ ఇంట్రెస్ట్ వెంటనే అక్కడ ఏం చేసేస్తున్నాడో, వీడి జీవితంలో ఏమైందో, నేనేమన్నా మిస్ అయ్యానేమో అసలు పట్టించుకోదు. ఇవన్నీ పిచ్చి పనికిరాని కబుర్లు కదా. కానీ పక్కవాడి జీవితంలో ఏమవుతుంది మనకి ఇంట్రెస్టే కెలుగుతూ ఉంటారు. నువ్వు ఇంతే, నీ బతికింతే, నీకేమవుతుంది, ఇవన్నీ ఏం చేస్తాయి మనకి అవరోధాల్లో అయిపోతాయి, మైండ్ బ్లాక్స్లో అయిపోతాయి. దట్ విల్ ఇన్హిబిట్ యువర్ క్రియేటివిటీని కానీ కొత్త పనులు చేయాలనే సంకల్పాన్ని కానీ ఇది చంపేస్తుంది. అమ్మ చేస్తే నలుగురు నవ్వుతారేమో, అమ్మ నేను ఈ పని చేస్తే ఫెయిల్ అయిపోతానేమో, ఎప్పుడూ మాట్లాడాలా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి, ఎప్పుడు అడుగు ముందుకేయాలా, ఇప్పుడు ఎందుకు అడుగు ముందుకేయాలి, నేను ఆడదాన్ని కదా, నాకు ఇంగ్లీష్ రాదు కదా, నేను నల్లగా ఉంటా కదా, నేను పొట్టిగా ఉంటా కదా, నేను పల్లెటూరు వాడిని కదా. ఎవడికి పీవీ సింధు ఏ రంగో చూసామా, అమ్మాయి ఆడటమే చూసాం మనం. ఎస్ ఆర్ నో? సచిన్ టెండూల్కర్ హైట్ చూసాం, సచిన్ టెండూల్కర్ ఆడటమే చూసాం మనం. రామోజీరావు గారు బట్టతలు చూసాం, ఆయన రాయటమే చూసాం మనం. ప్రపంచం ఎవడు మన భౌతికమైన రూపాన్ని పట్టించుకోడు, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడూ పట్టించుకోడు. నేను ఇక్కడ రాగానే మీరు నాలోని యాక్టర్ని చూస్తారు ఫస్ట్, దాని తర్వాత అరే బాగానే ఉన్నాడురా, తెల్లగా ఉన్నాడురా అనుకుంటారు, దాని తర్వాత బట్టతల మరీ ఇంతుంది ఏంట్రా అనుకుంటారు. కాసేపు అయ్యేటప్పటికి ఏమవుతుంది, మీకు నా రూపం కనిపించదు, నేను చెప్పే మాట మాత్రమే వినిపిస్తుంది. ఇంకాసేపటికి ఏమవుతుంది, నా మాటలోని అర్థం మాత్రమే కనిపిస్తుంది, నేను చెప్పే మాటలు కూడా వినిపించవు. నేను ఏ భావంతో నేను మాట్లాడుతున్నానో ఆ భావం పర్ఫెక్ట్గా మీ బ్రెయిన్స్లోకి వెళ్తుంది. అంటే మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము ఎవరికి అక్కర్లా, గెలిచామా లేదా, సక్సెస్ అవునా కాదా, ఇది మాత్రమే ప్రపంచానికి తెలుస్తాయి.